మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరలో భాగంగా శాశ్వత మౌలిక వసతుల కల్పన దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 6 నెలల ముందుగానే పలు నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించింది. సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద కొత్తగా నిర్మించబోయే గద్దెల నమూనాను ప్రభుత్వం రిలీజ్ చేసింది. దీనిపై సమ్మక్క సారలమ్మ పూజారులు, ఆదివాసీ సంఘాలు అభ్యంతరాలు తెలుపుతున్నారు. జిల్లా కలెక్టర్లతో నేడు పూజారుల సంఘం మాట్లాడనుంది. పూజారులతో, ఆదివాసీ సంఘాల నాయకులతో మంత్రి సీతక్క కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఆదివాసీ నాయకుల డిమాండ్ ఏంటి, పూజారుల సంఘం ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన నమూనాలపై చెప్తున్న అభ్యంతరాలు ఏంటి అనేది ఆసక్తి రేపుతోంది. మాస్టర్ ప్లాన్ లో భాగంగా అమ్మవార్ల గద్దెలను విస్తరించేందుకు దేవాదాయ ఆర్కిటెక్చర్ రాజశేఖర్ గద్దెల డిజైన్లను రూపొందించారు. ఇటీవల మేడారం ఐటీడీఏ క్యాంప్ ఆఫీస్ లో జరిగిన రివ్యూలో ఈ డిజైన్లను చూపి పూజారుల అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. అయితే కొత్త డిజైన్లపై పూజారులు విముఖత వ్యక్తం చేస్తూ ఆదివాసీ కట్టుబాట్లు, సంస్కృతి సంప్రదాయాలు గౌరవిస్తూ గద్దెల పునర్నిర్మాణం చేపట్టాలని కోరారు. ఇక ఇదే అంశంపై సమ్మక్క సారలమ్మ పూజాల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావుతో మా వరంగల్ ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ జాతర నిర్వహిస్తుంటారు. మొత్తం ఆదివాసీ సాంప్రదాయాలు, సంస్కృతి ఉట్టిపడేలాగా జాతర నిర్వహిస్తుంటారు. 2 కోట్లకు పైగా ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక నుంచి కూడా భక్తులు వస్తారు. అందులో భాగంగా ప్రభుత్వం కొన్ని మౌలిక వసతుల కల్పనగా ముందుకు వెళ్తుంది. అందులో భాగంగా సమ్మక్క సారలమ్మ గద్దెల కొత్త నమూనానైతే ప్రభుత్వం రిలీజ్ చేయడంతో కొంత పూజారుల నుంచి కానీ ఇటు గిరిజన ఆదివాసీ పెద్దల నుంచి కొంత అభ్యంతరాలు వ్యక్తం అవటం జరిగింది. దాని విషయంలో మాట్లాడడానికి మనతో శ్రీ మహాజాతర సమ్మక్క సారలమ్మ పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు గారు మనతో ఉన్నారు. ఈ విషయం అసలు ఏంటి, వాళ్ళ అభ్యంతరాలు ఏంటో తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్, ఏదైతే ప్రభుత్వం విడుదల చేసిన నమూనా పైన కొంత పూజారుల నుంచి కొద్ది అభ్యంతరాలు వ్యక్తమైంటారు, అసలు ఏంటి సార్ దాని విషయంలో మీరేం చెప్తారు? ఈ మహాజాతర సందర్భంగా ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయడం జరిగింది గవర్నమెంట్ వాళ్ళు. ఆ మాస్టర్ ప్లాన్లో భాగమే ఈ గద్దెల్ని కూడా కొంచెం పెంచి దాన్ని ఇప్పుడున్న గద్దెల్ని కొంచెం ఆధునీకరణ చేద్దామనే ఆలోచన మీదనే ఆర్కిటెక్చరు దాన్ని ఒక తయారు చేయడం జరిగింది. అది నమూనా మాత్రమే. దాన్ని మన ప్రిన్సిపల్ సెక్రటరీ, కలెక్టర్ గారు అన్న మీటింగ్ అప్పుడు ఇక్కడున్న పూజారుల అభిప్రాయం తీసుకొని ఆ గద్దెల ఒక రూపాన్ని చేంజ్ చేయాలా అనే దాని మీద చెప్పడం జరిగింది. వాళ్ళ సలహా లేని మాత్రము ఎలాంటి పనులు చేయకూడదని ఆర్కిటెక్చర్కు వచ్చేయడం జరిగింది. దాని గురించి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసిండ్రు. కమిటీ ఇంకా కూర్చోలేదు. ఈ మధ్యలో ఆ కమిటీ కూర్చుంటుంది. ఈరోజు మినిస్టర్ గారి దగ్గర, పంచాయతీరాజ్ మినిస్టర్ గారి దగ్గర సమావేశం ఉన్నది, మీటింగ్ ఉన్నది. దానికి మేము కూడా వెళ్తున్నాము. ఈ నమూనాని ఎవరు కూడా ఆదివాసి పెద్దలే కానీ ఇతర సంఘాలే కానీ అభ్యంతరాలు ఏముండవు. కొంచెం మార్పే ఉంటుంది. ఏదో కాకతీయుల కట్టడాలు అంటున్నారు. అంతకుముందు కట్టింది తమిళ్ సంస్కృతికి సంబంధించిందే కట్టిండ్రు. ఇప్పుడు కాకతీయ సంస్కృతికి సంబంధించింది అక్కడ కడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఏ కట్టడాలు ఉన్నాయో దాన్నే కొంచెం ఉన్నది. మేము దాన్ని మార్పు చేయండి అని చెప్పడం జరుగుతున్నది. కానీ
పూర్తిగా దాన్ని మార్పు ఒకప్పుడు మట్టి గద్దెలు, దాన్ని మట్టి గద్దెల్ని కొంచెం సిమెంట్తో కట్టడం జరిగింది. మధ్యలో ఒక స్తంభం ఉంటుంది, అందరం ఆ స్తంభానికే మొక్కడం జరుగుతుంది. ఆ మట్టి గద్దెలను కొంచెం సిమెంట్తో చేసిన గద్దెలు చేయడం జరిగింది. ఆ సిమెంట్తో చేసిన గద్దెలకే గ్రిల్స్ పెట్టడం జరిగింది. ఎందుకంటే పబ్లిక్ బాగా వచ్చి పైన పడుతున్నారు, మేము ఏ పని చేసుకోలేకపోతున్నాం, అమ్మవారికి దండం పెడదామన్నా కదా దీపాలు నైవేద్యం ఇవ్వాలన్నా ఇబ్బంది అవుతున్నదని ఆ గ్రిల్స్ పెట్టడం జరిగింది. ఆ గ్రిల్స్ని ఆధారం చేసుకొని ఆర్కిటెక్చరు కొంచెం దాన్ని హైలైట్ చేసి కొంత మోడర్నైజ్ పెడితే బాగుంటుంది, భక్తులకు కూడా ఆనందంగా ఉంటుంది. ఇక్కడికి వస్తే పర్లేదు టెంపుల్ ఇదా అనేది ఉంటుంది అనే ఆలోచనతో వాళ్ళు చేయడం జరిగింది. ప్రతి మహాజాతరకు కూడా పెరుగుతూ వస్తున్నారు భక్తులు, కోట్లాది మంది భక్తులు వస్తున్న నేపథ్యంలో కొంత ప్రభుత్వం కూడా ఈ మేడారం జాతర కొన్ని మౌలిక వసతులు కల్పించాలని కొన్ని కార్యక్రమాలు చేస్తుంది. వాటి పట్ల పూజారులను అడిగే చేస్తుంది. పూజారుల ప్రమేయం లేకుండా ఇక్కడ ఎలాంటి పని జరగదు. పూజారులు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కానీ మౌలిక వసతుల పైన సంతృప్తిగానే ఉన్నారా, వారు ప్రభుత్వానికి సహకరిస్తున్నారా? పూజారులు ప్రభుత్వానికే సహకరిస్తారు, ఎందుకంటే టెంపుల్ డెవలప్మెంట్ కాబట్టి 1.5-2 కోట్ల భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు కాబట్టి వాళ్ళకు మౌలిక సదుపాయాలు కంపల్సరీ అవసరం. దానిలో భాగంగా ప్రభుత్వం వాళ్ళు ముందే ఇప్పుడు 6 నెలల ముందే మన మినిస్టర్ గారు సీతక్క గారు కూడా శ్రద్ధతోని ఫండ్స్ కూడా ముందే రిలీజ్ చేయడం జరిగింది. ముందు చేసుకుని పెడితే బాగుంటుంది పబ్లిక్ అది భక్తులకని చేసిండు. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రతి విషయాన్ని పూజారులతోనే సంప్రదించి చేయడం జరుగుతున్నది. ఆ నమూనా విషయంలో ప్రభుత్వం మాతో సంప్రదింపులు జరుపుతుందని పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధమైన జగ్గారావు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ జలీల్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, మేడారం. తెలంగాణలో పలు రాజకీయ పార్టీలపై ఈసీ కీలక చర్యలు చేపట్టింది. గత 6 ఏళ్లుగా ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా కేవలం రిజిస్టర్డ్ పార్టీలుగా మాత్రమే కొనసాగుతున్న 13 పార్టీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ గుర్తింపునకు ఎందుకు రద్దు చేయకూడదో స్పష్టమైన కారణాలతో వివరణ ఇవ్వాలని ఈ నోటీసుల్లో ఆదేశించింది. రాష్ట్రంలో ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయి ఉండి 6 ఏళ్లకు పైగా ఏ ఎన్నికల బరిలోనూ నిలవని పార్టీలను జాబితా నుంచి తొలగించాలని ఈసీ నిర్ణయించింది. ఈ ప్రక్రియలో భాగంగానే 13 పార్టీలను గుర్తించి చర్యలు ప్రారంభించింది. సంబంధిత పార్టీలకు నోటీసులు అందించే బాధ్యతను ఆయా జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు అప్పగించింది. ఆయా పార్టీల నుంచి వివరణ స్వీకరించిన తర్వాత వాటి గుర్తింపును రద్దు చేయాలా వద్దా అనే దానిపైన స్పష్టమైన సిఫార్సులతో కూడిన నివేదికను ఈ నెల 10లోగా సమర్పించాలని జిల్లా అధికారులకు స్పష్టం చేసింది. జిల్లాల నుంచి అందిన నివేదికల ఆధారంగా తుది నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపుతామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో పలు రాజకీయ పార్టీలపై ఈసీ కీలక చర్యలు చేపట్టింది. గత 6 ఏళ్లుగా ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా కేవలం రిజిస్టర్డ్ పార్టీలుగా మాత్రమే కొనసాగుతున్న 13 పార్టీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో స్పష్టమైన కారణాలతో వివరణ ఇవ్వాలని ఈ నోటీసుల్లో ఆదేశించింది.
ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయి ఉండి 6 ఏళ్లకు పైగా ఏ ఎన్నికల బరిలోనూ నిలవని పార్టీలను జాబితా నుంచి తొలగించాలని ఈసీ నిర్ణయించింది. ఈ ప్రక్రియలో భాగంగానే 13 పార్టీలను గుర్తించి చర్యలు ప్రారంభించింది. సంబంధిత పార్టీలకు నోటీసులు అందించే బాధ్యతను ఆయా జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు అప్పగించింది. ఆయా పార్టీల నుంచి వివరణ స్వీకరించిన తర్వాత వాటి గుర్తింపును రద్దు చేయాలా వద్దా అనే దానిపైన స్పష్టమైన సిఫార్సులతో కూడిన నివేదికను ఈ నెల 10లోగా సమర్పించాలని జిల్లా అధికారులకు స్పష్టం చేసింది. జిల్లాల నుంచి అందిన నివేదికల ఆధారంగా తుది నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపుతామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. పాసమైలారం ప్రమాదంలో అంతకంతకు మృతులు పెరుగుతున్నారు. సిగాచి ప్రమాదంలో మృతుల సంఖ్య ఇప్పుడు 40కి చేరింది. ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు. మృతుడు మున్మున్ చౌదరిగా గుర్తించారు. మరోవైపు ప్రమాద స్థలిలో శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. 6వ రోజు కూడా ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా సిబ్బంది ప్రమాద స్థలిలో శిథిలాల తొలగింపు ప్రక్రియను కొనసాగిస్తోంది. అటు ప్రమాదం జరిగి 6 రోజులు అవుతున్నా ఇంకా 9 మంది కార్మికుల ఆచూకీ లభించడం లేదు. మరోవైపు పటాన్చెరు ఆసుపత్రిలో 5 గుర్తు తెలియని మృతదేహాలు ఉన్నాయి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ 23 మంది కార్మికులకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స కొనసాగుతోంది. పాసమైలారం ప్రమాదంలో అంతకంతకు మృతులు పెరుగుతున్నారు. సిగాచి ప్రమాదంలో మృతుల సంఖ్య ఇప్పుడు 40కి చేరింది. ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు. మృతుడు మున్మున్ చౌదరిగా గుర్తించారు. మరోవైపు ప్రమాద స్థలిలో శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. 6వ రోజు కూడా ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా సిబ్బంది ప్రమాద స్థలిలో శిథిలాల తొలగింపు ప్రక్రియను కొనసాగిస్తోంది. అటు ప్రమాదం జరిగి 6 రోజులు అవుతున్నా ఇంకా 9 మంది కార్మికుల ఆచూకీ లభించడం లేదు. మరోవైపు పటాన్చెరు ఆసుపత్రిలో 5 గుర్తు తెలియని మృతదేహాలు ఉన్నాయి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ 23 మంది కార్మికులకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స కొనసాగుతోంది. సిగాచి ప్రమాదంలో ఇప్పటికైతే 40 మంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మొత్తానికి ప్రమాదం జరిగి 6 రోజులు అవుతుంది. అయినా కానీ ఇంకా 9 మంది కార్మికుల ఆచూకీ అయితే లభించడం లేనట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ దీనికి సంబంధించి సిగాచి కంపెనీలో రెస్క్యూ కొనసాగుతుంది. ఇప్పటికీ ఇంకా ఒకసారి పూర్తయినప్పటికీ మరొకసారి కూడా రెస్క్యూ ఈ రోజు ఉదయం మళ్లీ ప్రారంభించారు అధికారులంతా కూడా. అయితే ఇప్పుడే ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మున్ముర్ చౌదరి అనే మరో కార్మికుడు మృతి చెందాడు. మొత్తానికి ఇంకా ప్రభుత్వ లెక్కల ప్రకారం, అధికారుల లెక్కల ప్రకారం 9 మంది కాగా అక్కడ ఉన్నటువంటి బంధువుల లెక్కల ప్రకారం ఇంకా 14 మంది ఆచూకీ రావాల్సి ఉంది. 14 మంది గల్లంతైనట్టుగా బంధువులు చెప్తా ఉన్నారు. అందులో రాహుల్ కుమార్ శర్మ, జి వెంకటేష్, ఎల్ అఖిల్, రాజ్ కుమార్, శివకుమార్, విజయ్,
అఖిలేష్, రామాంజనేయులు, ఇర్ఫాన్ అన్సారీ, శంభూరామ్, ఎస్ రవి, చికెన్ సింగ్, పూర్ణచంద్ర షా, జస్టిన్ వీళ్ళందరూ కూడా ఇంకా దొరకాల్సి ఉంది. వీళ్ళందరికి సంబంధించి గాలింపు కోసమే ఇంకా మరొక మారు హై లెవెల్ కమిటీ అయితే సూచించింది. ఖచ్చితంగా అందరి ఆచూకీ దొరికే వరకు కూడా రెస్క్యూ కొనసాగాలని చెప్పి మరొకసారి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యకు తెలిపారు. ఆ విషయంలో ఈ రోజు అధికారులంతా కూడా మళ్ళీ రెండోసారి కూడా రెస్క్యూ అంతా ప్రారంభించారు. ఈ రోజు ఉదయం జిల్లాకి సంబంధించినటువంటి కనిపినటువంటి వారిలో ఒక 3 మృతదేహాలకు సంబంధించి పూర్ణచంద్ర సాగు ఒరిస్సా, అస్లాం అన్సారీ బీహార్, శంభూరాం వీళ్ళ ముగ్గురు సంబంధించి డిఎన్ఏ టెస్ట్ మ్యాచ్ కావడంతో ఇప్పటికి 33 మందిని బంధువులకు అప్పగించారు. మిగతా వారి కోసం డిఎన్ఏ టెస్ట్ కొనసాగుతా ఉన్నాయి. దానికి సంబంధించి ఇప్పటికీ రెస్క్యూ కొనసాగుతుంది. 14 మంది అని చెప్పి బంధువులు ఆరోపిస్తున్నప్పటికీ 9 మంది అని చెప్పి అధికారుల లెక్కల్లో ఉంది. అయితే ఈ రోజు ఇంతకు ముందే సిగాచి సంబంధించినటువంటి పరిశ్రమను బీహార్ సిపిఎంఎల్ బృందం సందర్శించింది. బీహార్ రాష్ట్రం కరెక్టెడ్ ఎంపీ రాజారాం సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన తన బృందంతో మా భద్రతా ప్రమాణాలు అసలే పాటించలేదు, రిజిస్టర్ లో చాలా విషయాలు దాగున్నాయి, రిజిస్టర్ కాలిపోయిందని చెప్తున్నారు, కానీ రిజిస్టర్ 2 కాపీలు ఉంటాయి, మరో రిజిస్టర్ బయట పెట్టాలి, ఎందుకు దాస్తున్నారని చెప్పి కాంట్రాక్ట్ కార్మికులు చాలా మంది పనిచేస్తున్నారు, వారందరి లిస్ట్ అంతా బయట పెట్టాలని చెప్పి చెప్తున్నారు, కానీ కాంట్రాక్ట్ రిజిస్ట్రేషన్ చేయలేదు, దీనిలో మతలబేందో తెలపాలని చెప్పి కూడా డిమాండ్ చేశారు. కార్మికుల వివరాలు దాచిపెడుతున్నారు, హఠాత్తుగా ప్రమాదం జరిగిందని చెప్తున్నారు, కానీ అది అలా జరుగుతుంది. అసలు ఉష్ణోగ్రత పెరిగినప్పుడు హెచ్చరించే వ్యవస్థ లేదా, ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహించాలని చెప్పి ఇప్పటికే అధికారులను ప్రశ్నిస్తున్నట్టు సమాచారం సందర్భం. అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా అతను డిమాండ్ చేశాడు. అయితే ఖచ్చితంగా ఇదంతా కూడా బయట పెట్టాలి, కడసారి చూసుకునేందుకు తల్లిదండ్రులకు వాళ్ళందరినీ గల్లంతైన వాళ్ళందరి కోసం రెస్క్యూ ఖచ్చితంగా చేయాలి, రిజిస్టర్లు బయట పెట్టాలి, తర్వాత 14 మందికి సంబంధించినటువంటి వాళ్ళ డేటాలు సేకరించాలి, ఎవరెవరు ఏంటి అని చెప్పి ఆ బంధువుల ద్వారా వారికి సమాచారం అయితే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వ అధికారుల వైఫల్యంతో పాటు ఇగాజీకి సంబంధించినటువంటి యాజమాన్యం తూతు మంత్రంగా చేసినటువంటి తనిఖీల కారణంగానే చనిపోయినట్టుగా డిమాండ్ చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా అందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి వారు డిమాండ్ చేశారు ఇప్పటిదాకా. రాజు, అలాగే మన అధికారులు చెప్తున్న లెక్కలకు అలాగే అక్కడ బాధిత కుటుంబ సభ్యులు చెప్తున్న లెక్కలకు ఎందుకు వ్యత్యాసం ఉంటుంది అసలు? అంటే దీనిపై ఒక కమిటీ కూడా వేసింది కదా ప్రభుత్వం. 2 కమిటీలు వేసింది, అటు నిపుణుల కమిటీ ఒకటి వేసింది, తర్వాత అదేవిధంగా హై లెవెల్ కమిటీ 2 వేసింది. అయితే నిపుణుల కమిటీ సందర్శించి వాళ్ళు కూడా కొంత డేటా సేకరించారు, అదేవిధంగా హై లెవెల్ కమిటీ అయితే వాళ్ళు కూడా కొంత డేటా సేకరించారు. హై లెవెల్ కమిటీ అయితే సీరియస్ గా నిన్న అటు ప్రభుత్వ అధికారుల పైన కూడా, తర్వాత అటు కంపెనీ యాజమాన్యం పైన కూడా తీవ్రంగా వాళ్ళను మండిపడ్డారు. వాళ్ళ పైన ఏదైతే ఇప్పటికీ రికార్డులు సరిగా లేకపోవడం, ప్రభుత్వాధికారులు యాజమాన్యాల మధ్య అసలు సంఖ్య ఎంత ఉందో తెలపకపోవడం, అదేవిధంగా గల్లంతైన వారు ఎంతమంది అనేది ఇప్పటికే చెప్పకపోవడం, ముఖ్యంగా ఏదైతే ఉద్యోగంలో ఉన్నటువంటి రెగ్యులర్ ఉద్యోగులు 9 మంది, మిగతా గల్లంతైన వారు మరి కాంట్రాక్ట్ కార్మికులు అనే విషయం మీద ఇంకా తేల్చలేదు. కాబట్టి వీళ్ళందరి విషయంలో కూడా ప్రభుత్వ అధికారులు తర్వాత యాజమాన్యం కూర్చొని వెంటనే ఆ వివరాలు తెలపాలి. ఆ వివరాలకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా పూర్తిగా వాళ్ళకు బంధువులకు చెప్పాలని చెప్పి ఇప్పటికే వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. అయితే కాంట్రాక్ట్ ఉద్యోగులు తర్వాత రెగ్యులర్ ఉద్యోగులు అసలు ఎంతమంది ఉన్నారో లెక్క లేదు. లాగిన్ లో అయితే ఆఫీస్ లో కొంతమంది ఫోన్లు ఉన్నాయి, ఆ ఫోన్లు పూర్తిగా బయటకు తీస్తే తప్ప ఇంకా వాటన్నిటిని బయట పెట్టాలి, అవన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించి ఇంకా ఎంతమంది చనిపోయారు అంటే స్పష్టత ఇవ్వాలని చెప్పి అధికారులను ఆదేశించారు హై లెవెల్ కమిటీ. అయితే ఈ రోజు సాయంత్రానికి ఆ రెస్క్యూ కంప్లీట్ అవుతుంది. రెస్క్యూ కంప్లీట్ అయిన తర్వాత మరొకసారి ఏమైనా అక్కడ మాంసం ముద్దలు కానీ, బొక్కలు కానీ, లేకపోతే వారికి సంబంధించినటువంటి ఐడి కార్డులు కానీ, ఇంకా ఇతరత్ర ఏమైనా దొరుకుతాయా, దొరికిన తర్వాత ఎంతమంది మిస్ అయ్యారు, ఇంకా మనం ఎంతమందికి మొత్తం మృతుగా చెందిన వారి సంఖ్య ఎంతమందిని తెలపాలనే వివరాలు పూర్తిగా తెలపాలనే విషయంలో కూడా అధికారులు తట్లపరిచిన అవుతా ఉన్నారు. కాబట్టి ఇప్పటికి 39 మంది నుంచి 40 వరకు, ఇప్పటి వరకు అయితే 40 మంది వరకు చనిపోయారు. ఇంకా 9 మంది అని చెప్పి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ, 14 మంది అని బంధువులు చెప్తున్నప్పటికీ, ఇవన్నిటిని సంఖ్య ఒకసారి క్రోడీకరించి ఈ రోజు సాయంత్రానికి మృతుల సంఖ్య, గల్లంతైన వారి సంఖ్య, మొత్తం సంఖ్య చెప్పే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రానికల్లా చెప్పాలని చెప్పినట్టు హై లెవెల్ కమిటీ, నిపుణుల కమిటీ, తర్వాత రాజకీయ పార్టీల నేతలు కూడా అధికారులను డిమాండ్ చేసినట్టు పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.
ఎర్రబుక్కు పేరుతో వెర్రిపాలన జరుగుతుందన్నారు వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని. మల్లేశ్వరరావుపై టీడీపీ నేతల హత్యాయత్నం దుర్మార్గమన్నారు. అక్రమాలను అడ్డుకుంటున్నాడని హత్యాయత్నం చేశారని ఆరోపించారు. ఏడాదిగా ప్రతిరోజు రాజకీయ దాడులు జరుగుతున్నాయని, పోస్టర్లను తప్పుపట్టే వారికి దాడులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. షూటింగ్ లో ఉండే పవన్ కళ్యాణ్ చిక్కడు దొరకడన్నారు. రాజకీయాల్లో పవన్ స్పీచ్లన్నీ సినిమా డైలాగులేనని, జగన్ ను అధికారంలోకి రానివ్వడానికి పవన్ ఎవరు అని నిలదీశారు. 2019లో కూడా జగన్ ను రానివ్వను అని పవన్ అనలేదా అడిగారు. తన శాఖలో ఏం జరుగుతుందో పవన్ కు తెలుసా అని పేర్ని నాని నిలదీశారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామాన నరరూప రాక్షసులే రాజ్యం ఏలుతున్నారు. ప్రస్తుతం ఈ నరకాసుర ఏలుబడిలో కరుకుగా, నిటారుగా రౌడీ మూకలను, ఆడపిల్లలను చెరబట్టే కిరాతకులను, రాజకీయ ముసుగులేసుకుని హత్యలు, ఘాతకాలు చేస్తున్నటువంటి సైకోగాళ్లను, ఇట్లాంటి దుర్మార్గులందరికీ సింహ స్వప్నంలా ఉండాల్సినటువంటి కాకి చొక్కాను నలిగిపోయిన సుత్తి మెత్తగా తయారు చేసి ప్రజల మాన ప్రాణాలకు ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తే ఇప్పటికే ప్రజల్లో ఏహ్యభావం మొదలైంది. అంటే దేవుడి సాక్షిగా ప్రమాణం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆయన చేస్తున్నటువంటి ఏలుబడి ఏ రీతిగా ఉందో మనం చూస్తున్నాం. అదే నోటితో ఆయన పచ్చిగా వైసీపీ వాళ్ళకి పనులు చేయబాకండి, ప్రభుత్వం నుంచి పథకాలు ఇవ్వకండి, బరితెగించి మాట్లాడతాడు. అదే నోటితో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తానంటాడు. అధికారుల్ని మా పార్టీ వాళ్ళకి పనిచేయమని మాట్లాడతాడు. దైవ సాక్షిగా ప్రమాణం ఏం చేశాడు? ఇవాళ సంవత్సర కాలంగా ఎలా పరిపాలిస్తున్నారు? ఏం పరిపాలిస్తున్నారు? రాష్ట్రంలోని ప్రతి గ్రామాన నరరూప రాక్షసులే. ఏపీ ఉగ్రవాదులకు కేంద్రంగా మారిందని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు వజిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. రాయచోటిలో హిందువుల ఊరేగింపుపై జరిగిన దాడి ఘటనపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇటీవలి కాలంలో ఆత్మకూరు, పెదన, మదనపల్లి, వి కోటలలో దాడులు జరిగాయన్నారు. ఉగ్రవాదులు హిందువులపై పెద్ద ఎత్తున దాడి చేసే కుట్ర చేశారన్నారు. తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదులను ఏరివేయాలని ప్రభుత్వాన్ని, దర్యాప్తు సంస్థలను కోరారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఇద్దరు ఉగ్రవాదులని అరెస్ట్ చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజానీకానికి అంతటికీ కూడా చాలా ఆశ్చర్యానికి, భయానికి కూడా గురిచేసింది. ఎందుకంటే శాంతియుతంగా ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి ఉగ్రవాద, తీవ్రవాదాలు జరగనటువంటి ఆంధ్రప్రదేశ్లో అంత భయంకరమైనటువంటి గత 2-3 దశాబ్దాలుగా కర్ణాటక, కేరళ, తమిళనాడులో అనేక ఉగ్రదాడులతో సంబంధం ఉన్నటువంటి అబూబకర్, అలీ మహమ్మద్ అలీ అని ఇద్దరు తీవ్రవాదులని తమిళనాడు పోలీసులు, ఏటీఎస్ పోలీసులు వాళ్ళు వచ్చి ఇక్కడ తీవ్రవాదం అరెస్ట్ చేయడం అనేది చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. అంటే ఆంధ్రప్రదేశ్లో అంటే ఏ రకంగా అనిపిస్తుందంటే విశ్వ హిందూ పరిషత్ భావిస్తున్నది ఏంటంటే వివిధ రాష్ట్రాలలో ఉగ్రదాడులు చేసి ఆంధ్రప్రదేశ్లో వారు ఇక్కడికి వచ్చి మారు పేర్లతోటి ఐడెంటిటీలను మార్చుకునే వాళ్ళు ఇక్కడ హాయిగా జీవిస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ అనేక మందికి ఉగ్రవాద శిక్షణ కూడా ఇస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది. వాళ్ళ ఇంట్లో సోదా చేసినప్పుడు అక్కడ కనిపించింది ఏంటంటే 20 నుంచి 25 వరకు కూడా భయంకరమైనటువంటి బాంబులను తయారు చేయడానికి కావాల్సినటువంటి సామగ్రి అంతా కూడా వాళ్ళు రెడీ చేసి పెట్టుకున్నారు. అంటే విశ్వ హిందూ పరిషత్ భావిస్తున్నది ఏంటంటే స్థానికంగా ఉన్న వాళ్ళ యొక్క సహకారం లేకుండా ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి 2-3 దశాబ్దాల పాటు ఇక్కడ ఉంటూ ఉగ్రవాద కార్యక్రమాలకి వాళ్ళు ఊపి పోస్తున్నారు, సహకరిస్తున్నారు అంటే నమ్మేటువంటి పరిస్థితి కాదు. అంచేత దీని యొక్క మూలాలు ఎక్కడున్నాయి అనేటువంటిది ప్రభుత్వం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.